హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. సో ఈ వీడియోలో మనము ఐఐటి జేఈఈ మెయిన్ ఫిజిక్స్ ఎగ్జామ్ సంబంధించి మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ టాపిక్ నుంచి 5 ప్రాక్టీస్ బిట్స్ అయితే సాల్వ్ చేద్దాము. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో ఇది సెకండ్ వీడియో. సో ఐఐటి జేఈఈ నుంచి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఛానల్ పేజ్లో యాక్సెస్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. సో లింక్ ద్వారా మీరు ఆ వీడియోని అయితే చూడొచ్చు. సో నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఐఐటి జేఈఈ మెయిన్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. వీడియో చివరి దాకా చూడండి, ప్రతి బిట్ ఇంపార్టెంటే. సో ఈ 5 బిట్స్ మనము ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాము. ప్రాబ్లమ్స్ ఒకసారి చూసుకోండి, మీరు సొంతంగా ట్రై చేయగలరేమో ఆలోచించండి. మీ ఆన్సర్స్ని వీడియో చూసి ఆన్సర్స్తో కంపేర్ చేసుకోండి. అలాగే మీరు చేసినటువంటి మెథడ్, మీరు ఉపయోగించినటువంటి ఫార్ములా, అలాగే నేను ఉపయోగించినటువంటి మెథడ్ ఫార్ములా ఏమైనా డిఫరెన్స్ ఉందేమో ఐడెంటిఫై చేయండి. సో వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి అమ్మ. సో ఈ 5 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాము. సో లేట్ చేయకుండా ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఎన్సిసి పీరియడ్ is going at a uniform speed of 9 km/h. సో ఎన్సిసి పెరేడ్ జరుగుతోంది. ఎన్సిసి పెరేడ్ ఒక యూనిఫామ్ స్పీడ్ తోటి వెళ్తున్నారు, 9 km/h. సో మనకి స్పీడ్ ఇచ్చాడు కాబట్టి v = తీసుకుందాం 9 km/h. సో దీన్ని మనము మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాము. 9 × 5/18తో మల్టిప్లై చేయాలి. సో 2 అవుతుంది కాబట్టి 5/2 మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, అండర్ ఏ మ్యాంగో ట్రీ. సో ఒక మామిడి చెట్టు కింద నుంచి వెళ్తున్నారు. ఆన్ విచ్ ఏ మంకీ ఈజ్ సిట్టింగ్ అట్ ఎ హైట్ ఆఫ్ 19.6 meters. సో ఒక మంకీ కూర్చుంది. ఆ మంకీ ఎంత ఎత్తులో ఉందంటే 19.6 meters. సో హైట్ ఈజ్ 19.6 meters. అట్ ఎనీ పర్టికులర్ ఇన్స్టెంట్ ద మంకీ డ్రాప్స్ ఏ మ్యాంగో. సో ఏదో ఒక ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో మంకీ ఏం చేస్తుందంటే ఒక మామిడికాయని లేదా ఒక మామిడి పండుని చెట్టు మీద నుంచి విడిచింది. ఏ క్యాడెట్ రిసీవ్డ్ దట్ మ్యాంగో. సో ఎన్సిసి పెరేడ్ చేస్తున్నటువంటి క్యాడెట్ ఏం చేశాడంటే ఆ మ్యాంగోని తీసుకున్నాడు. హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ట్రీ అట్ ద టైమ్ ఆఫ్ డ్రాప్. ఆ క్యాడెట్ డిస్టెన్స్ ఆ మామిడికాయ పడే లోపల అతను ఎంత దూరం వచ్చాడు అనేది మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలమ్మా. సో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి డిస్టెన్స్కి? ఇది మన ఫైనల్ ఆన్సర్. యూ హ్యావ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ క్యాడెట్ అండ్ మ్యాంగో ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే వదులుతుందో అక్కడ వరకు. సో డిస్టెన్స్ అంటే వెలాసిటీ ఇంటూ టైమే కదా. సో ఆ పెరేడ్లో క్యాడెట్ వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ అన్నాడు కాబట్టి ఆ క్యాడెట్ వెలాసిటీ కూడా 9 km/h ఉంటుంది. అంటే మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేసాం? 5/2 m/s ఉంటుంది. అంటే వెలాసిటీ 5/2 వచ్చేసింది ఇంటూ టీ. సో మనకి డిస్టెన్స్ తెలియాలి అంటే ఆ క్యాడెట్ వెలాసిటీ తెలిసింది 5/2 m/s అని. సో మనకి ఇంకేం తెలియాలి? టైం తెలియాలి. అంటే అతను పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ పాయింట్ నుంచి ఆ మామిడి పండు పడే టయానికి అతను ఎన్ని సెకండ్లో వచ్చాడనేది మనకు తెలియాలమ్మా. సో టైం మనకు తెలిస్తే మనం ఈజీగా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. టైం తెలియడం కోసమే మనకి ఇక్కడ హైట్ ఇచ్చాడు. సో మనకి S = ut + ½ at² అనేటువంటి ఫార్ములా ఉంటుంది. S = ut + ½ at². సో ఇక్కడ h = అనుకుందాము, ఇనీషియల్ వెలాసిటీ 0 అమ్మ, u 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. ½ at² అనుకుందాం. దీని నుంచి ఏమవుతుందమ్మా? t² = 2h/g. సో ఎర్త్లో ఉన్నాం కాబట్టి a = g తీసుకుంటాం. సో మనకి టైం కావాలి. t = √2h/g. √2 × 19.6/g అంటే ఎంత తీసుకుంటాము? 9.8 తీసుకుంటాం. సో 9.8 19.6లో 2 టైమ్స్ పోతుందమ్మా. 2 × 2 4, √4 అంటే 2 అమ్మ. అంటే t = ఎన్ని సెకండ్లు వచ్చింది? 2 seconds వచ్చింది. కాబట్టి టోటల్ డిస్టెన్స్ = 5/2 × 2.
కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 మీటర్స్. కాబట్టి ఆ క్యాడెట్ ఎన్ని మీటర్ల దూరం నడిస్తే మామిడికాయ అతని చేతిలో పడుతుంది? 5 మీటర్ల దూరం నడిచినప్పుడు ఆ మ్యాంగో అనేది అతని చేతిలో పడుతుందమ్మా. ఇది మనం కనుక్కున్నది. సో ఇక్కడ మనకి 2 రకాలుగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసాం. ఫస్ట్ ఏం చేసాము, టీ వాల్యూని ఫైండ్ అవుట్ చేసాం. సో యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది డిస్టెన్స్ కనుక్కోవాలంటే వెలాసిటీ, టైం. వెలాసిటీ ఆల్రెడీ మనకి ప్రాబ్లంలోనే ఇచ్చేసాడు. టైం తెలియాలి, అంటే క్యాడెట్ ఎంత ఎన్ని సెకండ్లలో రీచ్ అయ్యాడు అనేది మనకు తెలియాలి. ఎన్ని సెకండ్లలో రీచ్ అయ్యాడు అనేదానికి, అంటే ఈ 19.6 మీటర్స్ హైట్కి డిస్టెన్స్కి అతను ఎన్ని సెకండ్లో రీచ్ అయ్యాడు అనేది మనకు తెలియాలి. అందుకని మనం ఈ ఫార్ములా ద్వారా మనము టైం అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో 2 ఇంటూ హైట్ బై జీ అమ్మ. సో ఇక్కడ హైట్ 19.6 మీటర్స్లో ఉంది కాబట్టి అది వేసుకున్నాము. జీ మామూలుగా 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకున్నాం. సో దాన్ని సాల్వ్ చేస్తే మనకు టైం వచ్చింది. టైం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన డిస్టెన్స్ అయితే వచ్చింది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ద వెలాసిటీ ఆఫ్ ద బుల్లెట్ బికమ్స్ 1/3 ఆఫ్టర్ ఇట్ పెనట్రేట్స్ 4 సెంటీమీటర్స్ ఇన్ ఏ వుడెన్ బ్లాక్. సో ఇనీషియల్ వెలాసిటీని యూ అనుకుందామమ్మా. ఫైనల్ వెలాసిటీ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఇనీషియల్ వెలాసిటీలో 3వ వంతు అయిందంట. అంటే బుల్లెట్ ఏదైతే వాల్ని వుడెన్ బ్లాక్ని పెనట్రేట్ చేసిందో దాని వెలాసిటీ ఏమైపోయింది? తగ్గిపోయింది, u/3 అయింది. సో ఇక్కడ వుడెన్ బ్లాక్ యొక్క ఎన్ని సెంటీమీటర్లు వెళ్ళిందా? 4 సెంటీమీటర్స్ వెళ్ళింది. కాబట్టి అది వుడెన్ బ్లాక్లో ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే 4 సెంటీమీటర్స్ అనమాట. సో మనకి కైనమాటిక్స్లో ఫార్ములా ఉంది, v² - u² = 2as అని. u/3 హోల్ స్క్వేర్ - u² = 2 ఇంటూ a ఇంటూ s అంటే ఎంతమ్మా? 4 సెంటీమీటర్లు. 4 సెంటీమీటర్లు ప్రయాణించింది కదా వుడెన్ బ్లాక్లో. సో 4 వేసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుంది? u²/9 - u² = 2 ఇంటూ 4 ఎంతమ్మా? 8a అవుతుంది. సో 8a = ఇక్కడ ఏమవుతుంది? 8u²/9 అవుతుంది. 8 క్యాన్సిల్ అయిపోతుంది. a = u²/9 అవుతుంది. a = u²/9 అవుతుంది. సో ఇక్కడ మనకి సైన్ కన్వెన్షన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది, ఎందుకంటే 1 - 9 ఉంది కాబట్టి a = -u²/9 వస్తుంది. ఈ మైనస్ దేని రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మనకి వెలాసిటీ తగ్గిపోతుంది, డిసెలరేషన్ జరుగుతుంది కాబట్టి మైనస్ సైన్ చూపిస్తున్నాము. సో ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? ప్రాబ్లంలో ఏం అడుగుతున్నాడు? అజ్యూమ్ దట్ ద బుల్లెట్ ఈజ్ ఫేసింగ్ కాన్స్టెంట్ రెసిస్టెన్స్. సో ఈ రెసిస్టెన్సే ఉంది డ్యూరింగ్ ఇట్స్ మోషన్ ఇన్ ద బ్లాక్. ద బుల్లెట్ స్టాప్స్ కంప్లీట్లీ ఆఫ్టర్ ట్రావెలింగ్ 4 + x సెంటీమీటర్స్ ఇన్సైడ్ ద బ్లాక్. సో 4 సెంటీమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక x సెంటీమీటర్లో ట్రావెల్ చేస్తే ఆ బుల్లెట్ అనేది ఆగిపోయింది. అంటే దట్ మీన్స్ వాట్ ఈస్ ద కేస్ హియర్? v = 0. ఫైనల్ వెలాసిటీ ఈజ్ 0. Final velocity is 0. Final velocity is 0. That means u² = 2as. ఈ ఫార్ములాలో u² = 2as. That is -u² = 2as. So -u² = 2 ఇంటూ s అంటే 4 + x తీసుకోండి అమ్మా. s = 4 + x తీసుకోండి. a అంటే ఆల్రెడీ మనం కనుక్కున్నాం. ఎంత కనుక్కున్నాం? -u²/9. సో హియర్ -u² క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 9 వస్తుంది. 9 = 2 ఇంటూ 4 8 ప్లస్ 2x. 2x = 1. సో x = 1/2 మీటర్స్ లేదా 0.5 మీటర్స్. కాబట్టి x విలువ ఎంత? 0.5 మీటర్స్ వస్తుందమ్మా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ కార్ రేస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్, స్ట్రైట్ పాత్ అమ్మ. కార్ ఏ టేక్స్ ఎ టైమ్ t less than కార్ బి. సో లెట్ ఇట్ బి టైమ్ ఆఫ్ ఏ ఈజ్ కార్ ఏకి సంబంధించి టైం TA అనుకుందాము. కార్ బికి సంబంధించి ఎంత అంట? TA + t. అంటే ఏ కంటే t సెకండ్లు తక్కువ
ఎక్కువ దూరం వెళ్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది బి. కాబట్టి ఏకేమో టీఏ, బీకి ఎంత అవుతుంది, దట్ మీన్స్ టీబీ టైం టేకెన్ బై కార్ బి ఈజ్ ఈక్వల్ టు టీఏ ప్లస్ టీ అవుతుంది. అదేవిధంగా వెలాసిటీస్ ఇచ్చాడు చూడండి, పాసెస్ ద ఫినిషింగ్ పాయింట్ విత్ స్పీడ్ వి మోర్ దాన్ దట్ ఆఫ్ కార్ బి. వి కంటే యూ వేగంతో ఎక్కువ వెళ్ళింది. సో వెలాసిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ బి ప్లస్ వి. మనల్ని ప్రాబ్లంలో ఏమడుగుతున్నాడు, ఏ యొక్క యాక్సలరేషన్ ఏ1, కార్ బి యొక్క యాక్సలరేషన్ బి2 అయితే వాల్యూ ఆఫ్ వి ఫైండ్ అవుట్ చేయమన్నా, అంటే ఇది కనుక్కోమంటున్నాడు. అంటే విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు వి అనే కదా అర్థం, అంటే రెండు వెలాసిటీస్ మధ్య డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇప్పుడు చూడండి, సో మనకు తెలిసి మనకి ఆల్రెడీ ఒక ఫార్ములా ఉంది, ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ టు రూట్ హెచ్ బై జీ లేదా రూట్ 2s బై జీ అనేటువంటి ఫార్ములా ఉంది. సో అదే ఫార్ములా ఇక్కడ మనం ఉపయోగిద్దాము. టీఏ టైం టేకెన్ బై కార్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ డిస్టెన్స్ నేను డి అనుకుంటున్నాను 2d బై ఏ1. ఏ1 అనే యాక్సలరేషన్ మాత్రమే ఇచ్చాడు కదా, ప్రాబ్లంలోనే వచ్చింది. సో టీబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, సేమ్ డిస్టెన్స్ 2d బై ఏ2, ఎందుకంటే రెండు ఒకే రేస్ కాబట్టి ఒకే డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాయి కాబట్టి డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. సో నాకు తెలిసి టీఏ ప్లస్ టీ ఈజ్ ఈక్వల్ టు టీబీ కదా. సో స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టీబీ మైనస్ టీఏ అవుతుంది. సో కాబట్టి టీబీ మైనస్ టీఏ అంటే ఏం రాసుకోవచ్చు మనము, రూట్ ఆఫ్ 2d బై ఏ2 మైనస్ రూట్ ఆఫ్ 2d బై ఏ1. సో రూట్ 2d కామన్ తీయండి, రూట్ 2d కామన్ తీస్తే 1 బై రూట్ ఏ2 బై 1 బై రూట్ ఏ1 ఈజ్ ఈక్వల్ టు రూట్ 2d ఇంటూ రూట్ ఏ1 మైనస్ రూట్ ఏ2 బై రూట్ ఆఫ్ ఏ1 ఏ2 అవుతుందమ్మా. ఇది స్మాల్ టీ ఈజ్ ఈక్వల్ టు. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి మనము, వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయాలి. v ఈజ్ ఈక్వల్ టు vb మైనస్ va అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు vb మైనస్ va అవుతుంది. సో v ఈజ్ ఈక్వల్ టు vb మైనస్ va అంటే ఇక్కడ చూడండి, vb అంటే ఇప్పుడు ఏం రాసుకోవచ్చు మనము, 2as రాసుకోవచ్చు కదా, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. సో 2a1d మైనస్ 2a2d, v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as కదా. సో ఆ ఫార్ములా ద్వారా మనం ఇక్కడ రాసాం 2as. సో ఇక్కడ కూడా రూట్ 2d కామన్ తీయచ్చు, రూట్ a1 మైనస్ రూట్ a2 అవుతుంది. ఒకసారి ఇక్కడ చూడండి, 2d ఇంటూ రూట్ a1 మైనస్ రూట్ a2 ఈ ఫార్ములాలో ఉంది చూడండి. ఈ ఫార్ములాలో ఉంటే ఈ రూట్ a1 a2 మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది t ఇంటూ రూట్ a1 a2 v ఈజ్ ఈక్వల్. సో కాబట్టి v ఈజ్ ఈక్వల్ ఎంతమా, t ఇంటూ రూట్ a1 a2. ఇది మనం అడిగినటువంటి వెలాసిటీ. సో ఇందులో ముఖ్యమైన ఫార్ములా ఏంటంటే టీ ఈజ్ ఈక్వల్ రూట్ 2h బై జీ ఉంది కదా, ఈ ఫార్ములా యూజ్ చేస్తాము. అలాగే ఇవి రాసుకోవాలి మనం ప్రాబ్లంలో, ఇవి రెండు కనుక మనం రాసుకోగలిగితే ఈజీగా మిగతాదంతా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఈజీగా మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి, ఇది కూడా బుల్లెట్కి సంబంధించిన ప్రాబ్లమే. మాస్ 20 grams ఇచ్చాడు, ఇనీషియల్ స్పీడ్ u ఈజ్ ఈక్వల్ టు 1 meter per second ఇచ్చాడమ్మా. జస్ట్ బిఫోర్ ఇట్ స్టార్ట్స్ పెనట్రేటింగ్ ఏ మడ్ వాల్ ఆఫ్ థిక్నెస్ 20 centimeters. సో వాల్ థిక్నెస్ వచ్చేసి మనకి 20 centimeters ఇచ్చాడు. ఇఫ్ ద వాల్ ఆఫర్స్ ఏ మీన్ రెసిస్టెన్స్ ఆఫ్ 2.5 into 10 power minus 2 newtons. సో ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు 20 centimeters అనుకున్నాము, f న్యూటన్స్ ఇచ్చాడు కాబట్టి రెసిస్టెన్స్ ఎంత 2.5 into 10 power minus 2 newtons. సో ఇది మైనస్ ఉంటుంది ఎందుకంటే రెసిస్టెన్స్ కాబట్టి. సో దీని నుంచి యాక్సలరేషన్ లేదా డిసెలరేషన్ కనుక్కుంటాం, f బై m ఎంత అవుతుంది, మైనస్ 2.5 into 10 to the power of minus 2 డివైడెడ్ బై మాస్ ఎంత ఇచ్చాడమ్మా, 20 grams ఇచ్చాడు. 20 grams ని కేజెస్లోకి మార్చుకోండి, అంటే 2 into 10 power of minus 3 అవుతుంది. సో ఇది 10 power minus 2, ఈ 0 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఎంత అవుతుందమ్మా, 2.5/4 అంటే మైనస్ 5/4 అని రాసుకుందాం, మైనస్ 5/4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సో యాక్సలరేషన్ వచ్చేసింది నాకు. నేను ఫైనల్ వెలాసిటీ కనుక్కోవాలి, v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇదే కదా మనకి ఫార్ములా. సో దీని నుంచి v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u స్క్వేర్ ప్లస్ 2as. u స్క్వేర్ అంటే 1, u ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ప్లస్ 2 ఇంటూ a అంటే మైనస్ 5/4, s అంటే ఎంతమా 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు, దాన్ని మీటర్స్లో మార్చండి, 10 to the power of minus 2 అవుతుంది.
సో ఇది ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 1 టైం పోతుంది, 10⁻⁻1 అంటే 1 మైనస్ 0.5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.5 అవుతుంది. సో నాకు v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/2 లేదా v ఈజ్ ఈక్వల్ టు 1/√2 మీటర్ పర్ సెకండ్, లేదా దీన్ని డెసిమల్స్లోకి మార్చుకుంటే 1/1.41 అవుతుంది. 0.7 మీటర్ పర్ సెకండ్ అప్రాక్సిమేట్లీ. అది మనకి ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి దీంట్లో మెయిన్గా ఈ ఫార్ములా యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడము, తర్వాత ఈ ఫార్ములా ఉపయోగించి ఫైనల్ వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడం, ఈ 2 ఫార్ములాస్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్, ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికల్లీ అప్వర్డ్స్ విత్ వెలాసిటీ ఆఫ్ 19.6 మీటర్ పర్ సెకండ్. 19.6 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ తోటి వెర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఇక్కడ ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. u ఈజ్ ఈక్వల్ టు 19.6 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో g ఈజ్ ఈక్వల్ టు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకున్నాము. సో v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at. బాల్ పైకి విసిరాడు కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు మైనస్ g అవుతుంది. v ఈజ్ ఈక్వల్ టు u మైనస్ gt అవుతుంది. v 0 కదా, u మైనస్ gt. సో u ఈజ్ ఈక్వల్ టు gt లేదా t ఈజ్ ఈక్వల్ టు u బై g అమ్మ. u ఏమో 19.6, g ఏమో 9.8 ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. అంటే టైం t ఈజ్ ఈక్వల్ టు ఎంత నాకు 2 సెకండ్లు అయ్యింది. సో హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్ అప్ టు విచ్ ద బాల్ కెన్ రైజ్ విల్ బి k/5 మీటర్స్ అయితే వాల్యూ ఆఫ్ k ఎంత అంటున్నాడు. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ద బాల్ స్ట్రైక్స్ ద గ్రౌండ్ ఆఫ్టర్ 6 సెకండ్స్, 6 సెకండ్ల తర్వాత. కాబట్టి ఇక్కడ టైమ్ ఆఫ్ డిసెంట్ కనుక్కుందాం. 6 సెకండ్ల తర్వాత అంటున్నాడు కదా, టైమ్ ఆఫ్ డిసెంట్ ఈజ్ ఈక్వల్ td ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2, 6 మైనస్ 2. సో 4 సెకండ్స్ అవుతుంది, 4 సెకండ్స్ అవుతుంది. సో ఇక్కడ మనం హైట్ కనుక్కోవాలంటే మనకి ఇదే ఫార్ములా, td ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మ్యాక్సిమం హైట్ బై g. ఇదే కదా మన ఫార్ములా. సో హైట్ కనుక్కోవాలి. స్క్వేర్ చేస్తే ఏమవుతుందమ్మా, td స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మ్యాక్సిమం హైట్ బై g. సో మ్యాక్సిమం హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, td స్క్వేర్ g బై 2. td అంటే 4 వచ్చింది కదా, 4 సెకండ్స్. td ఈజ్ ఈక్వల్ టు 4 సెకండ్స్. 16 ఇంటూ 9.8 బై 2 అమ్మ. ఇది 8 సార్లు పోతుంది. సో పైన కింద 5 తోటి మల్టిప్లై చేయండి, ఎందుకంటే k/5 కదా కనుక్కోమన్నాడు. సో ఇక్కడ ఏమవుతుందమ్మా, 40 ఇంటూ 9.8 బై 5, 4 ఇంటూ 9.8, 98 రేళ్ళు అంటే మామూలుగా 400 అవుతుంది. 400లో ఈ ఇక్కడ 8 తీసేయండి, 400లోంచి 8 తీసేస్తే 392 బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు k/5. దట్ మీన్స్ k ఈజ్ ఈక్వల్ టు 392 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ ఫార్ములాస్ 2 ఇంపార్టెంట్. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ at, దీని ద్వారా మనం t కనుక్కున్నాము. అలాగే టైమ్ ఆఫ్ డిసెంట్, అలాగే హైట్ ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ g బై 2 అనేది ఈ ఫార్ములా. సో ఈ 3 ఫార్ములాస్ ద్వారా మనము ఈ ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది మీకు ప్రాక్టీస్ బిట్ ఇది. సో ఈ ప్రాక్టీస్ బిట్ సాల్వ్ చేసి దీని ఆన్సర్ అయితే మీరు కామెంట్స్లో పోస్ట్ చేయండి అమ్మా. సో ఇది కూడా సింపుల్ ప్రాబ్లమే. బాల్ ఆఫ్ మాస్ 0.5 kgs డ్రాప్ ఫ్రమ్ హైట్ 10 మీటర్స్ హైట్ నుంచి 0.5 kgs బాల్ని డ్రాప్ చేశారు. ద హైట్ అట్ విచ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ బికమ్స్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్. v ఈజ్ ఈక్వల్ టు g అయ్యే విధంగా ఏ ఎత్తులో v ఈజ్ ఈక్వల్ టు g అవుతుందని అడుగుతున్నాడు. సో హైట్ ఏదనేది మీరు ఫైండ్ అవుట్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. జేఈ ఫిజిక్స్ మెయిన్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.